మాట్లాడకుండా మీరు జీవించాలి, నా బిడ్డలుగా మీరు జీవించాలంటున్నాడు. తర్వాత 5వ వచనం చూడండి. 5వ వచనం లేవికాండం 19, 13, 14. కూలివాణ్ణి కూలి మరి నాటి వరకు నీ వద్ద ఉంచుకోకూడదు. కూలి చేసేవారు కూలి సాయంత్రమే వాళ్ళ చేతిలో ఇచ్చేయాలి, అది లేకుంటే పాపం అని బైబిల్లో ఉంది. నేను రక్షణలో వచ్చిన తర్వాత ప్రతి దినము వాక్యం చదివేవాడిని. అంటే ఇది చదివినప్పుడల్లా నా లైఫ్ కూడా ఈ వాక్యం ద్వారా అట్లా సెటిల్ అయినట్టు నాకు చాలా హ్యాపీ అయ్యాను. ఎందుకంటే ఇవన్నీ నా లైఫ్లో జరిగినాయి. నేను రక్షణలో వచ్చిన తర్వాత, అంతకుముందు రక్షణలో రాకముందు మా కంపెనీలో ఎవరైనా ఊరుకు పోతున్నారంటే, నేను అప్పుడు రక్షణలో రాకముందు బాగా తాగేవాడిని. అయితే నేను వాళ్ళతో అడిగేది, చూడండి ఎంత ఘోరమైన పాపిస్టుగా నేను జీవించినాను. ఆ సమయంలో దేవుడు తన పరిశుద్ధతను బట్టి నన్ను రక్షించాడు, తన రక్తాన్ని బట్టి నన్ను రక్షించాడు. అయితే ఎవరు ఊరికి వెళ్తారో వారి దగ్గర పోయి అడుగుతాను, రేపు నువ్వు వెళ్తున్నావు ఊరికి, ఈరోజు నాకు క్వార్టరు ఇప్పియాలి, తాగడానికి నువ్వు ఇప్పియాలి అని చెప్పి వాని దగ్గర అడిగి వాని లెక్కలో నేనే రాసి తీసుకునేవాడిని. అంత దుష్టుడుగా నేను దీవించిన. కానీ రక్షణలో వచ్చిన తర్వాత ఏం జరిగినదంటే, ఒక్క దినం ఇదే లేవికాండం 19వ అధ్యాయం చదువుతున్నాను. అప్పుడు ఈ వాక్యం నేను చూశాను, కూలి చేసేవారు కూలి మరునాటి వరకు నీ చేతిలో ఉండవద్దు. ఈ వాక్యం చదవగానే పరిశుద్ధాత్మ దేవుడు నాలో మాట్లాడి ఒక్క పొడిచాడు నన్ను. బాబు, నీకు ఈ వాక్యానికి సంబంధము లేదు, బైబిల్ పక్కకు పెట్టు, ఆ లేబర్స్ వాళ్ళ ఫైల్ తీసుకురమ్మని చెప్పు. చూస్తే కనీసం ఒక 7గురికి నేను లెక్క చేసి డబ్బులు ఇవ్వలే. కారణం, వారు తమిళనాడు నుంచి వచ్చారు కాబట్టి ఇక్కడి నుంచి పారిపోయారు. వాళ్ళ జీతం నా చేతిలో ఉంది. అయితే అదన్నీ నేను లెక్క చేశాను. లెక్క చేస్తే అప్పుడు నేను చెప్పేది దాదాపు ఒక 20 ఇయర్స్కి ముందు, 24 ఇయర్స్కి ముందు లెక్క చేస్తే 19,000 రూపాయలు వచ్చింది. ఆ కాలంలో 19,000 అంటే ఇప్పటికి ఒక 2 లక్షల విలువ అది. అయితే 19,000 రాగానే నేను లెక్క చేశాను. ఆ 19,000 డీడీ తీశాను. ఊర్లో మా డాడీకి పంపించి ఆ 7గురు అడ్రస్ ఇచ్చి, డాడీ వీరి ఇంటిలో పోయి మీరు ఈ డబ్బు ఇచ్చి రావాలి. మా నాన్న కూడా 7గురు ఇంటిలో పోయి తిరిగి ఆ డబ్బులు ఇచ్చి వచ్చారు. ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఇష్టపడుతున్నాడు మనం అలా జీవించాలని. నా బిడ్డ దేనిలో కూడా తప్పు ఉండొద్దు. నేను కూడా నా పిల్లలకు అదే చెప్తాను. నాకు 2 అమ్మాయిలు, ఒక అబ్బాయి. నేను ప్రతి సమయం దొరికేటప్పుడల్లా వాళ్ళకి చెప్పేది, మన మీద తప్పు ఉండొద్దురా, మన మీద ఏ తప్పు ఉండకూడదు. ఇతరులు మనల్ని చేయి చూపి నువ్వు ఇది చేసినావు అని చెప్పకూడదు. ఒకవేళ తెలియక చేసినట్టయితే వెంటనే క్షమాపణ అడగాలి అని చెప్పేవాడిని. ఎందుకంటే దేవుడు మనల్ని ఆ విధంగా నడిపిస్తున్నాడు. నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులుగా జీవించాలి. దాని తర్వాత నేను ఆ పని చేసిన తర్వాతనే మా కంపెనీ ఎదగటం నాకు అర్థమైంది. దేవుని వాక్యం ద్వారా మనం నడిచినప్పుడు తప్పకుండా ఒక ఎదుగుదల ఉంటుంది. దాన్ని ఎవరు ఆపలేరు, ఏ ప్రభుత్వం కూడా ఆపలేరు. దేవుడు ఆ విధంగా దీవిస్తాడు. చూడండి, ఇంకా చాలా ఉన్నాయి. ఆరో పాయింట్ 15వ వచనం. అది ఒకటి అది ఉన్నది. 15వ వచనం చదువు. అన్యాయ తీర్పు తీర్చకూడదు, చేయకూడదు, న్యాయంతో చేయవలను. మీరు మంచిగా అర్థం చేసుకోండి. ఈ కోర్టు, పోలీస్ స్టేషన్ దేవుడు ఏర్పాటు చేసినది.
మనం ఒక్కొక్కసారి భయపడుతుంటాం. ఓ కోర్టు అంటే భయం, పోలీస్ స్టేషన్ అంటే భయం. కాదండి, కోర్టు పోలీస్ స్టేషన్ దేవుడే ఏర్పరిచి ఉంచాడు. మోసేతో అంటున్నాడు, ఆశ్రయ పట్టణం అని ఒక పట్టణమును నిర్ణయించు. ఆశ్రయ పట్టణమే సెంట్రల్ జైలు. అక్కడ తప్పు చేసిన వారు, చేయని వారు అక్కడ ఉండాలి. నీతిపతి న్యాయం విచారించిన తర్వాత ఎవరు తప్పు చేశారో వారికి శిక్ష రావాలి. అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు చూడండి, నీతిగా 19వ అధ్యాయం అదే 15వ వచనం చదవండి. చూపకూడదు. ఆ న్యాయమును బట్టి దేవుడే ఇది అన్ని ఏర్పాటు చేశాడు. ఇది కరెక్ట్గా వారు పాటించి చేశారనుకోండి, నిజంగా ప్రజలు దీవెనకరంగా ఉంటారు. దేవుడే ఏర్పాటు చేశాడు ఈ కార్యం అంతా. కాబట్టి నా బిడ్డలరా, నేను పరిశుద్ధుని గనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి, ఎవరికి అన్యాయం చేయకండి, నీతిగా మీరు ఉండండి అని చెప్పటం మనం చూస్తున్నాం. ఏడవ కార్యం చూసినప్పుడు లేవికాండం 19:18 చదవమా. కీడుకు మీరు కీడు చేయకండి, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమ. కీడుకు కీడు చేయొద్దు. అది ఏదో నేను చూసుకుంటాను, ఆ బాధ్యత నేను తీసుకుంటాను, మీరు నా పిల్లలు కనుక నేను చూసుకుంటాను అది అని దేవుడు అంటున్నాడు. 8వ కార్యం చూడండి. 8వ కార్యం కూడా కొద్దిగా పెద్దదే. 8వ కార్యం 19వ అధ్యాయం 25వ వచనంలో ప్రతిష్ఠితమైన నేను మీ దేవుడైన యెహోవా. 5వ సంవత్సరంలో మీరు ఒక బిజినెస్ చేస్తున్నారు, మీరు ఒక కార్యం చేస్తున్నారు, ఒక 3 years 4 years అట్లనే ఉంటుంది. దేవుడు మనకు తోడుగానే ఉంటాడు. 5వ సంవత్సరంలో దాని ఒక పంట విస్తరించబడి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీకు తొందరపాటు వద్దు. నేను 2012వ సంవత్సరం ఒంటరిగా నేను బయటికి వచ్చాను, ఒక్క వ్యక్తిగా వచ్చాను బయటికి. ఆడి A6 కారులో తిరిగేవాడిని, కష్టంలో ఉన్నాను. దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. కానీ ఆ ఆడి A6 కార్ని కూడా అమ్మివేశాను. నా చేతి కింద ఎంతోమంది పని చేశారు, కానీ పని చేయడానికి ఎవరు లేరు. నేను ఒంటరిగా పని చేయడం స్టార్ట్ చేశాను. ఆ చెక్కుడి బట్టికాడ కాల్స్తూ ఉంటే నా చేతుల్లో అన్నీ ఆయిల్ పడి బొక్కలు వచ్చినాయి. అయితే ఆ సమయంలో తమిళనాడు ఒక టీవీ ఛానల్లో నేను వాక్యం చెప్పేవాడిని 1/2 hour. ప్రతి సండే ఈవినింగ్ 6 to 6:30 వరకు వచ్చేది. అక్కడ కూడా ఆ సమయంలో ఆ కాలువబడిన చేతులతో పైన కోట వేసుకొని వాక్యం చెప్పి వచ్చేవాడిని. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, మనము ఓర్పుతో ఉండి సాధించడం మనము నేర్చుకోవాలి. దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరమే నువ్వు పంట వేసినావు, ఈ సంవత్సరమే నాకు దీవెన కావాలని అనుకోకు. 4-5 సంవత్సరం అయినా నీ ఒక పంట దీవించబడి ఉంటుంది కనుక, నీవు నా బిడ్డ కనుక నేను నీతో ఉండి నేను దీవిస్తాను. 9వ కార్యం చూడండి. 9వ కార్యం లేవికాండం 19:26లో రక్తము తినొద్దు. దేవుడు చెప్తున్నాడు, అది రక్తం తినకండి అని. నేను కూడా రక్షణలో రాకముందు మా కమినీ పక్కన మేక అది కోస్తే ఆ గిన్నెను తీసుకుపోయి రక్తం పట్టి, ఈస్టర్ పండుగ అంటే ఈ 40 దినం లెంత్ డేస్కి మేము మటన్ చికెన్ తినం. ఇప్పుడు కూడా తినం. ఆ సమయంలో రక్షణలు రాకముందు గడ్డం పెంచుకొని 40 దినం పెద్ద యాక్టింగ్ క్రిస్టియన్ లాగా తిరిగేది.
కానీ గుడ్ ఫ్రైడే అయిపోతుంది, శనివారం నైట్